జాతీయ గేమ్ వందే మాత్రం అవమానంపైన కాంగ్రెస్ పార్టీ తీరును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరు దేశద్రోహ చర్యతోటి సమానమని రామచంద్రరావు అన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలు యావత్ జాతికి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. అలాగే విశ్వవిద్యాలయాలను అడ్డాగా చేసుకుని దేశ సమగ్రతను దెబ్బతీస్తున్న అర్బన్ నక్సల్స్ కుట్రల పట్ల విద్యార్థులకు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మనం చూసాం, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి ఒక నేపథ్యంలో మనకు ప్రేరణ ఇచ్చింది ఆ రోజు మన ఒక స్వాతంత్ర యోధులకు వందే మాత్రం. కానీ ఆ వందే మాత్రం గేయాన్ని కూడా సోనియా గాంధీ గారు ఏ విధంగా ఆ ఒక సమయంలో వందే మాత్రం ఆలాపించే సమయంలో అసహనంగా ఆపమని చెప్పేసి చూసిన స్పష్టంగా మనకు టీవీలో కనబడ్డాయి. మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా నాన్ ఫోకల్గా ఉన్నది రాహుల్ గాంధీ గారు అటు ఇటు తిత్తర మీద చూస్తూ ఉన్నాడు. అసలు వీళ్ళకు దేశం అంటే, దేశం ఒక సింబల్స్ అంటే, దేశం ఒక పాటలు అంటే వీళ్ళకి గౌరవం లేదు. కాంగ్రెస్ పార్టీకి కేవలం ఒక నెహ్రూ కుటుంబం మాత్రమే వాళ్ళకు దేశం అనుకుంటారు, వారినే వాళ్ళే అనుకుంటారు. ఈరోజు కేరళ ఒక అసెంబ్లీలో కూడా వందే మాత్రం పాడకపోవడం అనేది ఇది కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక, దేశాన్ని అవమానపరిచేటటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి.